నమస్తే. నేను మీ యాంకర్ సిరి. ఈ రోజు కూడా ఒక మంచి గెస్ట్‌తో వచ్చిన. ఆ గెస్ట్ ఎవరంటే అన్న భక్తి పాటలు, అలాగే జానపద పాటలు, అలాగే సినిమా పాటలు అన్నీ కలిపి పాడతాడు. ఈరోజు అన్న మన ముందు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? ఫైన్ అమ్మా. అంత బాగానా? ఒక మంచి పాట, మీకు నచ్చిన పాట, ఎందుకంటే మీరు ఒక జానపద గాయకుడిగా వచ్చారు కాబట్టి జానపదంతో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ఓకే అమ్మా. నేను 87లో ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు పాడిన పాట మన ప్రేక్షకుల కోసం పాట. సోడు గవ్వలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, సోమపుల దండలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, సోడు గవ్వలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, సోమపుల దండలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, మాయా పట్టు సిర ఎల్లమ్మ ఎల్లమ్మ, నీ మడిమే ఎల్ల మెరిసె ఎల్లమ్మ ఎల్లమ్మ, నిలువు పట్టు సిర ఎల్లమ్మ ఎల్లమ్మ, నీ నిలువు ఎల్ల మెరిసె ఎల్లమ్మ ఎల్లమ్మ, సోడు గవ్వలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, సోమపుల దండలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, సోడు గవ్వలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే, సోమపుల దండలు ఎల్లమ్మకే ఎల్లమ్మకే. సూపర్ అన్న, సూపర్. అంటే మీ ప్రస్తావన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నేను ఊహ తెలిసినప్పటి నుంచి, నేను పాఠశాల 10th క్లాస్ అప్పటి నుంచి స్కూల్ కాంపిటీషన్స్లో పాడుతుంటే అడపదడప ఫస్ట్ సెకండ్ అట్లా ప్రైజ్లు వచ్చాయి. ఆ ఇన్స్పిరేషన్ తర్వాత మా నాన్న బుర్రకథ గాయకుడు, బుర్రకథలు చెప్తుండే. మా మేనత్త కూడా బాగా పాటలు పాడుతుండే. వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ నుంచి ఆ గాత్రం నాకు వచ్చింది. అట్లా పాటల మీద ఇంట్రెస్ట్ పెరిగి ఎక్కడైనా కాంపిటీషన్స్ అయితే వెళ్ళి పాడడం, అక్కడక్కడ ప్రైజులు తీసుకోవడం. దాని తర్వాత 87లో ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటిసారి ఆడిషన్కి వెళ్ళాను. మా గురువు గారు నీరటి ప్రణయ్ కుమార్, జానపద గాయకుడు, అన్న స్ఫూర్తితో, అలాగే వరంగల్ సారంగపాణన్న, శంకర్ అన్న స్ఫూర్తితో, వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఆల్ ఇండియా రేడియోలో అడుగు పెట్టాను. మొట్టమొదటిసారి 87లో ఆడిషన్ అయిపోయిన తర్వాత జానపద గాయకుడిగా బి గ్రేడ్ ఆడిషన్ తోటి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో, అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఓన్లీ సేకరణ పాటలే పాడాలి, రాసిన పాటలు అల్లో చేయకపోతుండే. అందుకని చిన్న వాక్మెన్ కొనుక్కున్నప్పుడు కొన్ని గ్రామాలలో, కొన్ని ఊళ్ళల్లో తిరిగి నాట్లు వేసుకునేటప్పుడు, పనులు చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళు పాడుకునే పాటలు కొన్ని రికార్డ్ చేసుకొని వచ్చి వాటిని, వాళ్ళ బాణి ఏంటంటే సేకరణ బాణి ఉండేది, దాన్ని కొద్దిగా మాడిఫై చేసుకొని ఆల్ ఇండియా రేడియోలో ప్రెజెంట్ చేయడం. దూరదర్శన్కి కూడా, అప్పుడే దూరదర్శన్లో కూడా ప్రాయోజిత జానపద కార్యక్రమాలు అంటే ఎక్కువగా ఉండేవి కావు. అప్పుడు వయోజన విద్య, పల్స్ పోలియో, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఉండేది. వాటికి ఈ పాటలు కొన్ని కన్వర్ట్ చేసుకొని పాడేది. సూపర్ అన్న. అట్లనే దూరదర్శన్లో ఎలాంటి పాటలు పాడేది మీరు ఎక్కువ? ఇదే ఈ వయోజన విద్య మీద, పల్స్ పోలియో మీద. తర్వాత అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వారు పేరు గుర్తు రావట్లేదు, వారి దర్శకత్వంలో కొన్ని పాటలు చేశాము. అప్పుడు వారు నాకు మొట్టమొదటిసారి దూరదర్శన్లో అవకాశం కల్పించారు. నరసింహమూర్తి గారు, తర్వాత నరసింహమూర్తి గారు పాడారు, రమణ గారు, నేను, సి నాగేశ్వరరావు గారు, అందరం ఒక్కొక్క పాట ఆల్బంలో పాడాం. ఓకే, సూపర్ అన్న. అట్లనే నాన్న నుంచి మేనత్త నుంచి వచ్చింది అన్నారు కదా, వాళ్ళు మీకు అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక పాట, మంచి పాట పాడండి. ఇది జానపదాలు ఎక్కువ, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అన్ని జానపదాలు. లల్లరే లల్లరే లల్లా ఓ మామ ఇదేం పిల్లర బాబు, ఓ మామ లల్లరే లల్లరే లల్లా ఓ మామ ఇదేం పిల్లర బాబు, ఓ మామ ఇదేం పిల్లర బాబు, ఓ మామ ఇదేం పిల్లర బాబు, ఓ మామ. సూపర్ అన్న, సూపర్. అంటే మీరు నాన్న నుంచి ఇలాంటి పాటలు, జానపదాలు అంటే వంశపారంగా వచ్చినాయి అనమాట. మీది జన్మస్థలం ఎక్కడి నుంచి? కరీంనగర్ జిల్లా. అవునా? పుట్టి పెరిగింది కరీంనగర్. మా నాన్నది ముస్తాబాద్ మండలం పోతిగల్ గ్రామం, కానీ నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్. నా విద్యాభ్యాసం డిగ్రీ వరకు కరీంనగర్లోనే జరిగింది. సూపర్ అన్న. కరీంనగర్ అంటేనే పాటల పూదోట లాంటిది. కరీంనగర్, వరంగల్ అప్పుడు తెలంగాణలో కళాకారులకి కుదవలేదు. వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా. సూపర్ అన్న. అట్లనే మీరు భక్తి పాటలు కూడా ఎక్కువనే అంటారు కదా? అంటే నా కెరీర్ జానపదం నుంచి హైదరాబాద్కి నేను 92లో మకాం మార్చిన తర్వాత ఆర్కెస్ట్రా వైపు ప్రయాణం మొదలైంది. అడపదడప ఆల్ ఇండియా రేడియోలో పాడుతున్నప్పటికీ
ఆర్కెస్ట్రా అంటే హైదరాబాద్లో మనం జీవనోపాధి కావాలంటే ఒక జాబ్ చేసుకుంటున్నా అప్పటికి ప్రైవేట్గా, కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇది పాడాలని తపన ఉంది కాబట్టి ముబా శ్రీధర్ అన్న వాళ్ళ ఆర్కెస్ట్రా ఒకటి, ఇంకొకటి 2-3 ఆర్కెస్ట్రాలు ఉండే, వాళ్ళతో వెళ్ళి కలిసి పాడడం 1-2 పాటలు అక్కడ